హాయ్ అండి, బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి, రుద్దే పని లేకుండా బాత్రూమ్ దాని అంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు 15 రకాల అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. బట్టలు తీసిన తర్వాత మనం ఎంత చక్కగా క్లియర్గా ఉంచినా కూడా మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసామనుకోండి, ఇలాగ ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. మళ్ళీ మార్నింగ్ మనం బట్టలు వేసుకున్నంత వరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా కొద్దిగా పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి ఈ విధంగా మిషన్లో వేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు కానీ మచ్చలు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు పోవడానికి ఏదైనా టిప్ చెప్పమని అడిగిందండి. ఆ సిస్టర్ కోసమే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ముందుగా తమలపాకులను తీసుకోవాలండి. తమలపాకులను ఒక 2 తీసుకున్నాను. అలానే వేపాకులు 2 తీసుకోవాలండి. 2 ఆకులను తీసుకొని దీన్ని మూడవది వచ్చేసి వాయిలాకండి. వాయిలాకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుందండి. అది కావాలని నేను ఇంకా తెప్పించుకున్నాను. ఈ విధంగా వేపాకు, అలానే దీంట్లో తమలపాకు, వాయిలాకు ఈ 3 కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి. చక్కగా పసుపు కూడా యాంటీబయాటిక్గా మనకి చక్కగా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉండటానికి పనిచేస్తుంది. అలానే మనకి మచ్చలు కూడా పోవడానికి చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా మన స్కిన్ పైన ఉన్నటువంటి ఎటువంటి ఎలర్జీ అంటే ఎటువంటి చిన్న చిన్న పొక్కులు లాంటివి అలాంటివి ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. దీనిలో వేపాకు, అలానే వాయిలాకు, ఇలా తమలపాకు, అలానే దీనిలో కొద్దిగా ఈ విధంగా నేనైతే అలోవెరా జెల్ అయితే ఉంటే వేసుకోండి, లేదంటే నా దగ్గర అయితే అవైలబుల్గా ఈ విధంగా అలోవెరా కూడా నేను కొంచెం కట్ చేసేసుకొని తొక్కతో సహా ఈ విధంగా అయితే వేసేసుకున్నానండి. ఈ 3 కూడా మనం వాటర్ పోయకుండానే ఈ విధంగా అలోవెరా ఇలా వేసాం కాబట్టి దానిలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసే పని ఉండదండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇలా నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్కి ఇలా అప్లై చేసామనుకోండి, మొటిముల దగ్గర కానీ లేదంటే మచ్చలు ఉన్న దగ్గర కానీ ఇలా అప్లై చేసి అలానే కళ్ళ కింద డార్క్ సర్కిల్లో, బ్లాక్ సర్కిల్లో మనకి ఈ విధంగా మచ్చలు పడిపోతూ ఉంటాయి. నిద్ర లేక ఒక్కోసారి సెల్ ఫోన్ చూసినా కూడా మనకి ఎక్కువగా డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఇలా ఈ పేస్ట్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఇలా ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా డ్రై అయిపోతుంది. సో ఎక్కువగా బ్లాక్ సర్కిల్లో కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు కానీ పింపుల్స్ తగ్గాలన్నా లేదంటే పింపుల్స్ మచ్చలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. మీకు ఇప్పుడు నేను క్లీన్ చేసేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా క్రమేణా మనం 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేస్తూ ఉంటే మొటిములు కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. అలానే కొద్దిగా పేస్ట్ అయితే మిగిలి ఉంది కదండి, మనం స్నానం చేసే వాటర్లో ఇలాగా పేస్ట్ని వేసేసి గోరువెచ్చని వాటర్ పోసుకున్నాం అనుకోండి, మన స్కిన్ పైన ఎటువంటి చర్మ సమస్యలు ఉన్నా కూడా, స్కిన్ ఎలర్జీ ఉన్నా కూడా, దురద ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇలా చక్కగా ఈ స్నానం చేసే వాటర్లో ఆ పేస్ట్ని వేసేసి చక్కగా మనం స్నానం చేసామనుకోండి, స్కిన్ ఎలర్జీలన్నీ కూడా తగ్గిపోతాయి, దురద తగ్గుతుంది. అలానే గజ్జి తామరతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఈ పేస్ట్ చక్కగా యూజ్ అవుతుందండి. తలకు పెట్టుకోవచ్చు, ఫేస్కి పెట్టుకోవచ్చు, స్నానం చేసే వాటర్లో కూడా వేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. అలానే గజ్జి తామరతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది అసలు కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ పేస్ట్ నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే గజ్జి తామర ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసేసి రోజు ఈ విధంగా క్రమేణా చేయటం వల్ల గజ్జి తామర అనేది చక్కగా మనకి అది తొలగిపోతాయండి. ట్రై చేయండి. ఎటువంటి మెడిసిన్ లేకుండానే చక్కగా తొలగిపోతాయండి. ఒక్కసారి మీరు ఈ టిప్ని ట్రై చేసి చూడండి, మీరే 100% రిజల్ట్ ఉందనని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలా మనం పచ్చిమిర్చి తొడుములు తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అది పడేయకుండా చక్కగా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని దానిలో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి. ఒక నైట్ అంతా ఆ వాటర్లో ఇలా పచ్చిమిర్చి తొడుముల్ని నానబెట్టేసి దానిలో
ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టుకుని ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల పైన మనకు తెలియని పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఉంటూ ఉంటాయండి. మనం ఎక్కువగా మనం మందులు తెచ్చి కొట్టుకోలేం కాబట్టి ఇంట్లోనే ఈజీగా మనం ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ చక్కగా తొలగిపోతాయండి. ఈ విధంగా కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి ఇలా ప్లాంట్స్ పైన, వాటిపైన ఏమైనా పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా పడేసే పచ్చిమిర్చి తొడుములతో మనం ఈజీగా గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి ఇలా పురుగులు అలానే పెస్ట్ పోయేటట్లుగా చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 4, మనం అరటికాయ కర్రీ చేస్తూ ఉంటాం కదండి. అరటికాయ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఇలా అరటికాయ ముక్కల్ని వేసేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా త్వరగా మగ్గిపోతాయి. తక్కువ ఆయిల్ అయినా కర్రీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి మనం డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు సరుకులు ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా జీలకర్ర కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ అలానే ఇడ్లీ రవ్వ కానీ స్టోర్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత మూత తీసి చూస్తే అందులో పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నేనైతే జీలకర్రని ముందుగానే ఎండలో పెట్టేసుకున్నానండి. ఇలా ఎండలో పెట్టుకుని ఒక 2 hours అయితే ఎండలో ఉంచిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా జీలకర్రలో డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా జీలకర్ర ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. అలానే జీలకర్రనే కాదండి, ఇడ్లీ రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఇలాగా తిరగమాత గింజలు కానీ ఇలాంటివి చక్కగా ఎండలో ఒక 1 hour పాటు అలా ఉంచేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. పురుగు రాకుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. తినడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ప్యాకింగ్ చేసేసి మనకి ఇస్తూ ఉంటారు. మనం ప్యాకెట్ ఓపెన్ చేయంగానే ఈ విధంగా డబ్బాలో అయితే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి, తుట్లు కట్టినట్టుగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నేను గోధుమ రవ్వ కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. చేసుకుంటే ఇది నేను ఎండలో అయితే పెట్టుకోలేదు, ఇంకా ఇలా అయితే తుట్లు కట్టేసిందండి, పురుగు పట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా తీసుకొచ్చి నేను పైన ఉన్నటువంటి ఆ పురుగులన్నీ తీసేసి జల్లించేసి ఈ విధంగా ఎండలో అయితే ఒక 1 hour పాటు ఇలా ఉంచేసానండి. ఇలా ఎండలో ఉంచిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక చిటుకుడు చక్కగా మనం సాల్ట్ వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పాడైపోకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సాల్ట్ అలానే బిర్యానీ ఆకైనా వేసుకోవచ్చు అండి, లేదంటే దాల్చిన చెక్క అయినా పెట్టుకోవచ్చు. వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా ఏదైనా గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ అలానే దీనిలో మనం చక్కగా దాల్చిన చెక్క కానీ బిర్యానీ ఆకు కానీ సాల్ట్ కానీ ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా ఈ విధంగా వేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మనం జీలకర్ర వాటర్ తాగుతాం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ లెవెల్స్ చక్కగా కంట్రోల్ ఉంటాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అలానే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలానే మన కిడ్నీలో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా ఎలా దీన్ని యూజ్ చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఒక నైట్ అంతా కూడా ఒక స్పూను జీలకర్ర వేసేసుకుని నానబెట్టుకుని ఉదయం పరగడుపున చక్కగా ఈ వాటర్ని తీసుకుని తాగుతూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి. ఇలా క్యారీ బ్యాగ్స్ని ఒక బ్యాగ్ని అయితే నేను తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సెదిరి పెట్టి కట్ చేసేసుకొని దీనిలో 2 పర్లుగా చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, చెప్తాను వినండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా 2 పర్లుగా ఉన్నటువంటి ఇలా ఈ కవర్ని నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. దీనిపైన కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకుని ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా స్ప్రే చేసేసుకొని దీనిపైన కొద్దిగా ఇలా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసేసుకొని 2 పొరలకు కూడా అలా పెట్టేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు మనం బాక్స్లు వెంటనే తీయాలని ప్రయత్నించినా కూడా అవి గడ్డ కట్టేసి ఐస్ త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఈ కవర్స్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, అలానే కరెంట్ బిల్ తగ్గుతుంది, అలానే మనం ఏదైనా
ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా వెంటనే తీయటానికి వెంటనే వచ్చేస్తుందండి. లేదంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ ఎక్కువగా ఉండిపోయి మనం ఏదైనా పెట్టుకోవాలన్నా కాడ ఇలా ఖాళీ లేకుండా ఇలా ఐస్ అంతా కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, నిమ్మకాయలు మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి, పాడైపోకుండా ఉంటాయి. మనం ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల గాలి ఆడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా నిమ్మకాయలు నేను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఆరపెట్టుకున్నానండి. ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ ఈ విధంగా కట్ చేసేసి చిన్నగా ఇలా పేపర్కి చక్కగా ఈ విధంగా నిమ్మకాయ పేపర్లో పెట్టేసి ఇలా రోల్ చేసుకోవాలి. ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా ఈ విధంగా రోల్ చేసేసుకుని పేపర్ని ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా అవి పాడవకుండా అలానే ఉంటాయండి. ఎందుకంటే మనం ఈ విధంగా న్యూస్ పేపరు ఇలా లెమన్కి రోల్ చేసాం కాబట్టి న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకి లోపల గాలాడకుండా ఉన్నా కూడా న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తేమ తగలకుండా ఉంటుంది. నిమ్మకాయ ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. సో మనం ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిలో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నిమ్మకాయలను అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మన మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా స్టీల్ డబ్బాలో ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 11, వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక పెన్ను హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర ఈ విధంగా పెన్నులు కానీ పెన్సిల్ కానీ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి, ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఇలా మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు, ఎక్కువగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది అయితే కొత్తిమీర మనం చట్నీ చేసుకుంటూ ఉంటారు, కర్రీస్లో వేసుకుంటూ ఉంటారు, ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర 2 రోజులకే కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఈ విధంగా కొత్తిమీర వేర్లతో సహా ఈ విధంగా పెట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని రివర్స్లో ఈ విధంగా పెట్టుకోవాలండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి, ట్రై చేయండి. ఇలా మనం పెట్టుకునేటప్పుడు పండిటాకులున్నా కుళ్ళిపోయిన ఆకులున్నా తీసుకుని ఈ విధంగా పెట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మునగాకు కరివేపాకు తినని వారు చాలా మంది ఉంటారు కదండి. మనం కర్రీస్లో వేసినా కూడా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా చక్కగా తింటారండి. ఇలా కరివేపాకు అలానే మునగాకు 2 కూడా ఎండలో పెట్టేసి బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఇలా ఈ పౌడర్ ఏదైనా ఒక గాజు జార్ తీసుకుని గాజు జార్లో ఈ విధంగా ఈ మునగాకు అలానే కరివేపాకు ఈ పౌడర్ని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు కర్రీస్లోకి వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా తినని వారికి కూడా ఇలా కర్రీస్లో వేసి పెట్టామనుకోండి, మనం వేసినట్లు కూడా వాళ్ళకి తెలియదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మునగాకు కరివేపాకు మనకి జుట్టు రాలిపోకుండా ఎదుగుదలకి చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి, కంటికి మంచిది. సో 300 రోగాలను నయం చేసే అద్భుతమైన ప్లాంట్ అండి మునగాకు. కరివేపాకు కూడా మన జుట్టు పెరుగుదలకి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కరివేపాకు మునగాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఎండబెట్టి పౌడర్లా చేసుకుని ఒక గాజు జార్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, రోజు కూడా ఈ విధంగా మనం కర్రీస్లో వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి, ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి, మీకు ఈ టిప్ తెలుసో తెలియదు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. టిప్ నెంబర్ 13, ఇలా ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా హాట్ వాటర్లో నేను ఒక 3 స్పూన్స్ వరకు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మన
మెడికల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. ఇలా బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్స్ నేను పెద్ద ప్యాకెట్సే ఒకసారి తెచ్చుకుంటానండి. ఎటువంటి కెమికల్స్ అయితే నేను వేయను, అంటే హార్బిక్ లాంటివి అలాంటివి యూజ్ చేయను అనమాట. ఇలా నేను ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి. ఇలా బాత్రూమ్ కడగాలంటే ముందుగానే హాట్ వాటర్లో ఇలా బ్లీచింగ్ పౌడర్ని వేసేసి కరగబెట్టుకుంటానండి. ఇలా కరగబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని టైల్స్ మీద ఈ విధంగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేస్తానండి. ఇలా ఉంచేసి ఇదంతా కూడా వాటర్ అంతా కూడా చీపురుతో మొత్తం కలిసేలాగా ఇలా రుద్దేసుకొని ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేస్తానండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా హాట్ వాటర్ పెట్టే ఈ విధంగా చీపురుతో కానీ లేదంటే మనకి ఇలాగ రఫ్గా ఉన్నటువంటి ఒక బ్రష్ తీసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అవుతుందండి. మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ టైల్స్ మీద మరకలుగానే ఉన్నాయి. సో ఈ హాట్ వాటర్ పోసిన తర్వాత చూడండి, ఇలా ఆ మురికంతా డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. టైల్స్ మీద మొండి మరకలు కూడా చక్కగా రిమూవ్ అవుతాయండి. సో మనకి ఇంకా ఇలా బ్లీచింగ్ పౌడర్ వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పోసుకుంటే ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా మొండిగా ఉన్నటువంటి మరకలు ఉంటాయి కదండి టైల్స్ మీద, మనం ఎంత రుద్దినా కూడా అవి పోవు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. సో ఇలా ట్రై చేయండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనకి బాగా మొండిగా ఉన్నాయనుకోండి మరకలు, మనకి ఇంకా మనం ట్రై చేయలేక చేతులు నొప్పులు పుట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే టైల్స్ మీద అట్లాంటి మొండి మరకలు అయితే ఉండిపోతూ ఉంటాయి కదా. ఇలా మనం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా బాత్రూమ్లు కడిగి యాసిడ్ అంటే ఇస్తారండి. యాసిడ్ అయితే అది ఇలా ఉంటుందండి డబ్బా. ఆ డబ్బాని మనం ఇలా బాగా మొండిగా ఉన్నటువంటి మరకల పైన తేమ లేకుండా, మరీ ఎక్కువగా తేమ ఉండకూడదండి, కొద్దిగా తేమ ఉంటే పర్లేదు. ఇలాగా తేమ పైన ఇలా యాసిడ్ కొంచెం స్ప్రే చేసామనుకోండి, ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుందండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. నేను బ్లీచింగ్ పౌడర్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ అయిపోయింది. ఇంకా తర్వాత కొద్దిగా యాసిడ్ అయితే వేస్తున్నానండి. చూడండి మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను. ఇలా తేమ లేకుండా చూసుకుని వేసుకోవాలండి. నేను తేమ మీద అయితే చూపిస్తున్నాను కానీ తేమ లేకుండా ఉండాలన్నమాట. ఈ విధంగా యాసిడ్ వేసేస్తే అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుందండి. ఇలా ఉంటుంది ఆ డబ్బా అయితే, కిరాణా షాపుల్లో ఉంటుంది, మెడికల్ షాపుల్లో ఉంటుంది. సో యాసిడ్ అంటే ఇస్తారండి. ఈ విధంగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులను అయితే చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఇలా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బెడ్ మీద కూర్చొని ఇలా పొరుపు మీద ఆడుకుంటూ ఉంటారు. మనం ఎంత క్లీన్ చేసినా పొరుపు అనేది ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ డస్ట్ పోదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాటర్ పారబోస్తూ ఉంటారు, ఇలా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనకి పల్లెటూరులో అయితే ఓకేనండి, సిటీల్లో వాళ్ళకైతే ఎండలో పెట్టుకోవటానికి కూడా వాళ్ళకైతే ప్లేస్ ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే సిటీల్లో వాళ్ళకి ఎండలో వేసుకోవటానికి కూడా అవైలబుల్గా లేనంటు వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా షాంపూ తీసుకోవాలండి. అలానే ఒక అరమూత వెనిగర్ తీసుకోవాలి. అలానే దీనిలో షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే 2 అయినా వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లో కాటన్ క్లాత్ తీసుకొని బాగా డిప్ చేసేసుకొని బాగా అంటే వాటర్ లేకుండా డిప్ చేసేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్నటువంటి ఈ కాటన్ క్లాత్ని ఏదైనా కడాయి మూత కానీ లేదంటే కుక్కర్ మూతకు కానీ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనం పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మూతకి ఈ విధంగా కాటన్ క్లాత్ చుట్టేసి ఇలా పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అంతే కదండి, ఇలా నేను ఇప్పుడు క్లీన్ చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. దీంట్లో బేకింగ్ పౌడర్, కంఫర్ట్, అలానే దీనిలో వెనిగర్ కూడా వేసాం కాబట్టి ఆ డస్ట్ అంతా కూడా చక్కగా పోతుందండి. అలానే దీనిపైన ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం ఎండలో వేసే పని లేకుండా చక్కగా ఈజీగా ఇలా ఈ వాటర్లో డిప్ చేసేసి కాటన్ క్లాత్ పెట్టి ఈ విధంగా కడాయి మూతకి కాటన్ క్లాత్ చుట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, డస్ట్ కూడా చక్కగా తొలగిపోతుందండి. ట్రై చేయండి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి
సో మీకే టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 15, ఏదైనా ఒక పేపర్ తీసుకుని పేపర్లో ఈ విధంగా కాఫీ పౌడర్ అయితే వేసేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా పేపర్ పైన మనం ఇలా బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసాం కదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పేపర్ని అయితే రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నటువంటి పేపర్ని ఇలాగా ఒక అగ్గుపుల్ల గీసేసి ఈ విధంగా వెలిగించుకున్నాం అనుకోండి, ఏదైనా ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మనకి ఎప్పుడైనా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కిచెన్లో కానీ బాత్రూంలో కానీ అలానే బెడ్రూమ్స్లో కానీ. ఇలాగ మనకి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా కాఫీ పౌడర్ కాగితాన్ని ఈ విధంగా వెలిగించామంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే నెగిటివ్ ఎనర్జీ ఉండదండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి ఇలాగా కాలిపోయిన తర్వాత పొగ వస్తుంది కదండి, ఆ పొగకే ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఈ విధంగా మన ఇంట్లో బ్యాడ్ స్మెల్గా ఉంది, మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ పోతలేదు అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా ఉన్నాయనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.